రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తర్వాయి భాగం. మాధవ్ లేని బతుకు నాకు ఎడారి. అతనే లేకపోతే నేను ఉండను. ఇద్దరి మధ్య ఇంత అగాధం ఉందా? దాన్ని దాటడానికి ఎన్నేళ్ళు? అంత పిచ్చి, మూర్ఖత్వం. ఆలోచించు, ఆలోచించు అంటారు. ఇంకెంత ఆలోచించాలి? మరి ఆలోచిస్తున్నదంతా ఏంటి? పరిపరి విధాల ఆలోచిస్తూ వెక్కి వెక్కి ఏడవడం తప్ప ఏమీ చేయలేను. ఒక్క క్షణం అన్నీ నిర్లక్ష్యం చేసి మాధవ్ దగ్గరికి చేరిపోవాలనిపిస్తుంది. మరుక్షణంలోనే ఏవో హెచ్చరికలు గుండెల్లో కదిలి నిలువునా కృంగదీస్తాయి. మాధవ్ పక్కన నన్ను చూసిన వాళ్ళు "ఈ అమ్మాయినే మాధవరావు ఉంచుకున్నాడు" అంటారా? అంతేనా? మాధవరావు తెచ్చుకున్న ఉంపుడు కత్తె బావుంది, చిన్నపిల్లే అంటారా? మాధవరావుకి అసలు భార్య ఉంది, ఈ పిల్లని ఎలాగో వల్లో వేశాడు అంటారా? అయ్యో! ఏంటిదంతా? మా ప్రేమ ఎవరికీ అర్థం కాదా? పెళ్లి చేసుకున్నారు అని అనరా? అందరి సంగతి నాకెందుకు? మా ప్రేమ మాకు తెలీదా? తెలుసు. అయినా భయం. ఎందుకో తెలీదు. పెద్ద అగాధంలో పడిపోయినట్టు. ఇలాంటి సమస్యలో పడ్డానేంటి అన్నట్టు. ప్రేమలో పడ్డట్టు కాదు, ఆపదలో పడ్డట్టు, అగాధంలో పడ్డట్టు. మాధవ్ మీద అపనమ్మకం లేదు. అయినా అపనమ్మకం ఉంది. మాధవ్‌కి దూరమయ్యే ఊహ లేదు. అయినా దగ్గరయ్యే ఊహ మీద భయం. రాత్రింబవళ్ళు కుమిలిపోవడం తప్ప ఏం చేయలేనా? మాధవ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. కృష్ణ, నువ్వు పరీక్షల హడావిడిలో ఉంటావు. నిన్ను డిస్టర్బ్ చేయకూడదని ఉత్తరాలు ఆపుచేశాను. పరీక్షలయిపోయి 4 రోజులైంది. వెంటనే ఉత్తరం రాస్తానన్నావు. ఎందుకో అశ్రద్ధ చేశావు. నీ ఉత్తరం అందడం, నేను బయలుదేరడం ఒక్క క్షణంలోనే జరుగుతాయి. బట్టల సూట్‌కేస్ సర్ది పెట్టేసుకున్నాను. రాగానే హోటల్ నుంచి నీకు ఫోన్ చేస్తాను. నీ ఉత్తరం కోసం తహతహతో ఎదురుచూస్తున్నాను. నాకు పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. 4 రోజుల క్రితమే మాధవ్‌ని రమ్మని రాసిన ఉత్తరం మాధవ్‌కి చేరలేదు. నా కోరిక భగవంతుడికి కూడా సమంజసంగా తోచలేదా? నా దౌర్భాగ్యం కాకపోతే అన్నీ ఇలా ఎదురు తిరగాలా? ఇప్పుడు మాధవ్‌కేం చెప్పను? ఎలా చెప్పను? అయ్యో! నీకెన్ని ఆశలు కల్పించి మోసం చేస్తున్నాను మాధవ్. ఈ కబురు వింటే ఏమైపోతావు? ఎలా సహిస్తావు? ఎలా తట్టుకుంటావు? ఎంత బాధపడతావో? నన్నెంత శపిస్తావో? క్షమించలేని తప్పు చేస్తున్నాను. క్షమించమని కూడా అడగలేను. ఇంకా నీకు ఉత్తరాలు రాసే ధైర్యం నాకెక్కడిది? నన్ను క్షమించకు. మర్చిపో. నన్ను మర్చిపో. అంతే నేను కోరేది. అతనికి జవాబు రాయలేదు. ఆశ్చర్యంగా నాలో ఇంకో రకం ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి. మాధవ్ మీద విమర్శగా, కొంచెం విమర్శగా. మొదట ఆమెతో తెంచుకోకుండానే ఇంకో ఆడపిల్లని తన దగ్గరికి రమ్మని అడగడమా? ఆ అమ్మాయి జీవితం ఏమవ్వాలి? ఆమె తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలేమవ్వాలి? అతన్ని నమ్మి అతని కౌగిట్లోకి చేరాలా? మొదటి సంబంధం ముగిసిపోయిన తర్వాత కదా ఆ మాట అడగాలి. ఆమె రాదు అంటాడే కానీ, అదంతా సెటిల్ అయ్యాకే పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనకూడదు. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా తన దగ్గరికి వచ్చేయమంటాడా? తన చెల్లెలే ఆ పని చేస్తే సంతోషిస్తాడా? శాంతకేదో చెప్పాను కానీ, తన చెల్లెలు ఇంట్లోంచి రహస్యంగా వెళ్ళిపోతే మాధవ్ అవమానంతో బాధపడడా? నా ఆలోచనలకి నేనే జడుసుకున్నాను. మాధవ్ గురించా నేనిలా అనుకుంటున్నాను? మాధవ్‌నా నేను తప్పు పడుతున్నాను? అతనికి కూడా సరిగ్గా తోచలేదేమో. తోచలేదా? ఆడపిల్లని రహస్యంగా వచ్చేయమనడం తోచింది కానీ, అది ఎంత తప్పో తోచలేదా? అయ్యో! మాధవ్‌ని శంకిస్తున్నానా? నన్ను మాత్రం నేను తప్పు పట్టుకోవద్దా? నా ప్రోత్సాహమే అతనికి నమ్మకం కలిగించిందేమో! నాకు దూరంగా ఉండలేక మంచి చెడ్డలు లక్ష్య పెట్టలేదేమో! అంతే. అతన్ని శంకించకూడదు. అతను నిరపరాధి. తప్పంతా నాదే. నా వివేకం నాకుండొద్దు? రేణు మొదట్నించి మందలిస్తూనే ఉంది. ఒక్కసారైనా చెవిని పెట్టానా? నేనేదో లోపల లోపల బాధపడుతున్నట్టుగా ఉందట. వదిన చాలా అడిగింది. "ఏంటలా ఉదాసీనంగా ఉంటున్నావు కృష్ణవేణి" అని.
చాలా సార్లంది. వదినతో ఎంత చనువున్నా ఏం చెప్తాను? ఒంట్లో బాగుండటం లేదని అన్నాను. నా పై గదిలో నుంచి కిందకి వెళ్ళడమే తగ్గించాను. ఎప్పుడు పడుకొని ఆలోచించడం, ఉవ్వెత్తుగా బాధ పొంగినప్పుడల్లా ఏడవడం. మాధవ్ ఉత్తరాలు చదువుకోవాలని మనసు తహతహలాడేది. కొంతవరకు నిగ్రహించుకోగలిగేదాన్ని. ఆ నిగ్రహం ఆది నుంచి ఉంటే ఈనాడు ఈ విషమ స్థితిలో చిక్కుకునేదాన్ని కాదు కదా! ఒక రకంగా నిజంగానే జబ్బు పడ్డదానిలా తయారయ్యాను. రేణు రోజూ వచ్చేది. నేను ఎంత చెప్తున్నా వినకుండా ఇంత చేశావు. మాధవ్ నిన్ను పాలు పోనీయకుండా చేశాడని అనిపిస్తోంది అంది ఒకసారి. మాధవ్‌ని ఏమి అనకు రేణు. ఇప్పటికే అతనికి ద్రోహం చేశాను. ఇంకా లేనిపోనివి కల్పించుకోనా? మాధవ్ వెనుకంజకేస్తున్న కొద్దీ నేనే కవ్వించాను, ప్రోత్సహించాను. చివరికి దగా చేశాను అని బావురుమన్నాను. రేణు ఓదార్చుతున్న కొద్దీ ఓర్చుకోలేకుండా ఏడ్చాను. రేణు కూడా నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంది. అతనికెందుకు ఉత్తరం రాయలేదు? ఆ విడాకుల గురించి అడిగి చూడు అంది రేణు. ఇంకా ఎందుకే ఉత్తరాలు? రేణు కూడా ఊరుకుంది. ఆనాటి సాయంత్రం మనశ్శాంతి కోసం, ఆలోచనల మార్పు కోసం కళ్యాణ్‌లో భగవద్ విషయాలు చదువుతూ కూర్చున్నాను. వదిన వచ్చి చెప్పింది అన్నయ్య రమ్మంటున్నాడని పుస్తకం మూసి కింద హాల్లోకెళ్ళాను. అన్నయ్య, మరొక వ్యక్తి ఎదురెదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. నేనెళ్ళి సోఫాలో అన్నయ్య పక్కనే కూర్చున్నాను. అన్నయ్య నవ్వుతూ నన్నతనికి పరిచయం చేశాడు. ఈవిడే నా చెల్లెలు కుమారి కృష్ణవేణి బీఎస్సీ. నీకు గుర్తులేదేమో కానీ చాలా సార్లు చెప్పాను. వేణు, ఈయనే నా బెస్ట్ ఫ్రెండ్ శ్యామ్ సుందర్ ఎంఏ. నమస్తే అన్నాను చేతులు కలిపి. శ్యామసుందర్ నవ్వి నమస్తే అన్నాడు. తర్వాత మాటల సందర్భంలో ఇంకా చదువుతారా కృష్ణవేణి అని అడిగాడు శ్యామసుందర్. ఇంకా ఏం నిర్ణయించుకోలేదండి. రిజల్ట్స్ రావాలి కదా అన్నాను. ఏ అంత మాత్రం నమ్మకం లేదంటారా అన్నాడు నవ్వి. ఉన్నా ఉందని చెప్పలేనండి అన్నాను నేను నవ్వుతూ. అన్నయ్య టీ తెమ్మన్నాడు. ఇంటికొచ్చే ముఖ్యమైన అతిథులకి నేను కానీ వదిన కానీ స్వయంగా టీ ఇస్తూ ఉంటాం. రెడీగా వదిన అందిస్తే ఇద్దరికి టీ ఇచ్చాను. తర్వాత అన్నయ్య అతను కారులో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు గుడ్ బై కృష్ణవేణి అని చెప్పి మరీ వెళ్ళాడు శ్యామసుందర్. రాత్రి భోజనాల దగ్గర శ్యామసుందర్ గురించి చెప్పాడు అన్నయ్య. అతను ఆస్తిపరుడట, గుణవంతుడట. సరే, రూపవంతుడన్న సంగతి మీ చెల్లాయే స్వయంగా చూసింది అంది వదిన నవ్వుతూ. టెంపరరీగా క్లర్క్గా చేస్తున్నాడు. త్వరలో మంచి జాబ్ వస్తుంది అన్నాడు అన్నయ్య. ఏం కృష్ణవేణి, ఏంటి నీ అభిప్రాయం అంది వదిన. నా అభిప్రాయం ఏంటి అన్నాను అర్థం కాక. నీకిష్టమేనా అని. నాకిష్టమేమిటి వదిన? అబ్బా, ఏం నంగనాచవమ్మా! ఎన్ని వివరాలు చెప్తున్నా ఏమీ అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. మా నోటితోనే చెప్పించుకోవాలనా? అయితే చెప్తాను. ఆ శ్యామసుందరుడు కృష్ణవేణిని ప్రేమించాడట. ఇక ఈ కృష్ణవేణి ఇష్టపడితే వారం తిరిగొచ్చే నాటికి పెళ్లి కూతురివై, అబ్బో! అప్పుడే సిగ్గా! వదిన ఏమిటేమిటో అంటోంది. నేను తల దించేసుకున్నాను. అంతా అర్థమైంది. నిర్ఘాంతపోయాను. మౌనంగా అన్నం తినకుండా కూర్చున్నాను. వదిన చెప్పింది నిజమే వేణు. శ్యామసుందరిని నాన్నగారికి కూడా చూపించాను. మా అందరికీ ఈ సంబంధం ఇష్టమే. శ్యామ్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. స్థిమితంగా ఆలోచించుకొని చెప్పు. బలవంతం లేదు సుమా, నీకు ఇష్టమైతేనే. కన్నీళ్లు జారి అన్నంలో పడ్డాయి. క్రీనీడలో ఎవరూ చూడలేదు. ఆ పైన అన్నయ్య మాటలు వినిపించుకోకుండా పళ్ళెం తీసుకొని లేచి వెళ్ళిపోయాను. చెయ్యి కడుక్కొని పైకి వెళ్ళిపోయాను. కడుపులోంచి దుఃఖం ఉబికి వస్తుంటే పక్క మీద పడి బావురుమన్నాను. ఎంత చిత్రమైన పరిస్థితి! నేను పెళ్లి కూతుర్నవుతానా? మాధవ్‌ని కాదని మరో వ్యక్తిని నా జీవితంలోకి తెచ్చుకుంటానా? జీవితమంతా మరో వ్యక్తితో గడుపుతానా? నా మాధవ్‌ని పరాయివాడిగా వదిలేస్తానా? ఇది సాధ్యమా? అగ్ని పరీక్ష కాదా నాకు? ఆ శ్యామసుందర్‌ని మాత్రం ఎలా మోసం చేయను? ఇన్నాళ్ళు భర్తగా
ఒక వ్యక్తిని ఊహించినప్పుడు మరొక వ్యక్తిని ఎలా స్వీకరించను? జీవితం అంతా ఎలా నటించను? అది పాపం కాదా? పాపం అనేది దీనికన్నా వేరే ఉంటుందా? ఆ రాత్రి నిద్రే లేదు. తెల్లవార్లు అంతు లేకుండా ఏడ్చాను. మర్నాటి సాయంత్రం రేణు వచ్చింది. దానికి వదిన వాళ్ళు కిందే ఆ వార్త కాస్త అందజేసేశారు. అది రాగానే "పెళ్ళంటారేమిటి కృష్ణవేణి?" అంది నాతో ఆశ్చర్యపోతూ. జరిగిందే చెప్పాను. "ఈ పరిస్థితిలో ఏం పెళ్ళి? కొన్నాళ్ళు మామూలుగా ఉంటే మనసులో గొడవలన్నీ మర్చిపోవడానికి వీలవుతుంది. ఎంఎస్సీలో చేరదాం. చదువు మానుకోవడం దేనికి?" అంది. చదువు ఆపు చేయాలని రేణుకి ఎన్నడూ లేదు. ఎంఎస్సీ చదవాలని ఎన్నాళ్ళ నుంచో అంటూనే ఉంది. చదువుకి ఎవరింట్లోనూ అభ్యంతరాలు లేవు. కానీ నేనే ఆ సంవత్సరంతో చదువు చాలించాలని, మాధవ్ దగ్గరికి పరిగెత్తాలని అనుకున్నాను. ఎంఎస్సీ చదవాలనే ఆసక్తి లేనట్టు ఇంట్లోనూ అనేదాన్ని. అందుకే అన్నయ్య పెళ్ళంటూ తలపెట్టినట్టున్నాడు. ఈ పెళ్లి గోల తప్పించుకోవాలంటే చదువే మార్గం అంది రేణు. తప్పించుకొని ఏం చేయమంటావు అన్నాను. రేణు ఆశ్చర్యపోయింది. అయితే పెళ్లి చేసుకోవాలనే ఉందా? చేసుకోవాలని లేదు, తప్పించుకోవాలని లేదు. వేదాంతం బావుంది గానీ, మీ వాళ్ళకేం చెప్తావు? సరే చేసుకుంటాను అంటావా? అంది ఇంకా ఆశ్చర్యపోతూ. నేనొకటి తెలుసుకుంటే కదా వాళ్ళకి చెప్పడానికి. ఏమో, ఏమవుతుందో అని ఊరుకున్నాను. రేణు మౌనంగా ఉండిపోతే, కోపం వచ్చిందా రేణు అన్నాను. దానికి జవాబు చెప్పకుండా వెళ్తానే అనేసి వెళ్ళిపోయింది. మర్నాడు శాంతొచ్చింది. మీ స్నేహితురాలికి పెళ్ళమ్మోయ్ అంటూ ఆ వార్త దాని చెవినా వేసింది వదిన. శాంత వదిన్నే వివరాలు అడిగి తెలుసుకొని పైకొచ్చింది. ఏంటి నీ ఉద్దేశం అంది. నేనేం అనుకోవడం లేదు శాంత. ఈ సంగతి రేణుకు చెప్తే ఇప్పుడు పెళ్ళేమిటి, ఎంఎస్సి పూర్తి చేద్దాం అంది. ఏమో, నాకు చదువు మీద లేదు, పెళ్లి మీద లేదు అన్నాను. ఇప్పుడు ఇంకా నువ్వు చదువు సాగించడం మంచిది కాదు. మనశ్శాంతి లేకుండా చదవనూ లేవు, మాధవరావుని మర్చిపోనూ లేవు. అరుణకి విడాకులిస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని అతను అడిగితే అడగొచ్చు కూడా. నీకు బడి ఒక ఆడది ఉసూరుమంటే నువ్వు సుఖపడిపోయేదేముంది చెప్పు. అలా అని ఇద్దరూ ఉండడం అనేది సాధ్యం కాదు కదా. అక్కడికెళ్ళి ఏం సుఖపడతావు? కేసులు, కోర్టులు, అతనికి ఉద్యోగం పోయినా పోతుంది. నాకు మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా ఉత్తమంగా తోస్తోంది కృష్ణవేణి. శ్యామసుందర్ నీకు నచ్చితే ఇక అనుమానం అనవసరం. మాధవ్‌ని మర్చిపోవాలి. ఆదిలో కష్టం అనిపించినా రాను రాను నువ్వే ఓర్చుకోగలుగుతావు. ఒంటరిగా ఉంటే మాత్రం మాధవ్‌ని మర్చిపోవడం నీకు సాధ్యం కాదు. ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నువ్వీ గొడవల్లోంచి బయటపడలేవు. ఆలోచించి చూడు అంది శాంత. కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. ఆలోచించు అని మళ్ళీ చెప్పి, కొత్తగా ఆలోచించేదేమిటి? ఎప్పుడూ పుట్టల పుట్టల ఆలోచనలు తలలో తిరుగుతూనే ఉంటాయి. మాధవ్‌ని మర్చిపోలేని కారణం తప్ప శ్యామసుందర్ ఏ విధంగానూ అయోగ్యుడు కాదు. కానీ ఎంతటి వాళ్ళైనా మాధవ్‌కి సాటికారు. సాటి రారు. నా దృష్టిలో మాధవ్‌కి మాధవే సాటి. ప్రేమమయుడైన మాధవ్‌ని దూరం చేసుకుంటున్న నేను ఎంత దౌర్భాగ్యురాలిని! ఇక భాగ్యం అనేది నా బతుకులో ఏదైనా ఉంటుందా? ఆ రాత్రే వదిన అడిగింది. వాళ్ళకి మీ అన్నయ్య ఉత్తరం రాస్తారట. ఎన్నిసార్లు అడిగినా చెప్పవు. ఇదేం చోద్యమమ్మా! ఇన్నాళ్ళు ఆలోచించుకోవాలా? అంది నవ్వుతూ. మీ ఇష్టం వదిన. నాకు అభ్యంతరం లేదని అన్నయ్యకి చెప్పు. అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే చెప్తున్నావు కదా! చెప్పాను కదా! ఇంకా ఎందుకా గొడవ? అయ్యో! రాజా లాంటి మొగుడిని తెస్తుంటే మా మీద చిరాకు పడతావేంటి? కొన్నాళ్ళాగు. నీ చిరాకులు, పరాకులు తీర్చుకునే వాళ్ళ మీదే తీర్చుకుందువు గాని అంటూ నవ్వి వెళ్ళిపోయింది వదిన. సముద్రపు కెరటాల్లా ఏడుపు పొంగుకొచ్చింది. కావలసినంత సేపు ఏడవడం మాత్రం చేతనైంది. వదిన చేసిన హాస్యాలన్నీ మనసుని రంపపు కోత కోశాయి. తెలియక అలా అనగలిగింది కానీ, నా పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు పెట్టుకునేదే. ఎవరికి చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? భగవంతుడు కూడా నాకు ఓదార్పు కలిగించలేడు. అన్నింటికీ కారణం నేను అదృష్టవంతురాలిని కాను. వదినని తలుచుకొని ఎంత అదృష్టవంతురాలివమ్మా!
ప్రేమించిన వాడినే చేసుకోగలిగావు. ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నావు. ఎవరికో ప్రేమ భిక్ష పెట్టావు అనుకున్నాను. శ్యామసుందర్‌తో పెళ్ళికి అంగీకరించాను అనుకుంటే, నాలో పరివర్తనకి నేనే అమితంగా ఆశ్చర్యపోయాను, సిగ్గుపడిపోయాను. నేను శ్యామసుందర్ భార్యని. మాధవ్ నాకు పరాయివాడు. అయోమయంగా, శిలలా స్తంభించిపోయాను. ఇక్కడికి ఆపుతాను. ఎందుకంటే రచయిత్రి చెప్పినటువంటి సవరణలు, వివరణలు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. అందుకని ఇక్కడికి ఆపుతున్నాను. కృష్ణవేణికి కొత్తగా వచ్చిన సమస్య ఏమిటి? ఏదో ఆపద వచ్చింది, నెత్తిన పడిందని కుమిలిపోవాల్సిన అవసరం ఏమిటి? అతని దగ్గరికి వెళ్ళిపోయే ప్రయాణం ఆపుకొని విడాకుల పని చూడమని అతనికి చెప్తే సరిపోతుంది. అది జరిగేదాకా చదువులో మునిగి ఉండొచ్చు. ఇప్పుడు కొంపే మునిగింది. జరగాల్సింది విడాకులే కదా! ఆ విషయమే అతనితో మాట్లాడొచ్చు. విడాకులయ్యాక ఒక చోట ఉందాం అనొచ్చు. పరిష్కారం కనబడుతూనే ఉంది. శోకాలెందుకు? మరొకటి, తన చెల్లెలు ఇలా చేస్తే బాధపడడా అన్న ఈ చెల్లెలి ప్రసక్తిని ఈ 8వ ముద్రణలోనే కొత్తగా చేర్చాను. ఇది గత ముద్రణల్లో ఉండదు. ఇలాంటి చిన్న చేర్పులు కొన్ని చేశానిప్పుడు. చేశాడనిపిస్తోంది అని ఉంది కదా ఈ పుస్తకంలో. ఈ రకం క్రియలు 2 రకాలుగా ఉన్నాయి. చేశాడనిపిస్తుంది అని కొన్ని చోట్ల, అనిపిస్తోంది అని కొన్ని చోట్ల. ఈ 2 పద్ధతులు ఉన్నాయి ఇందులో. ఇది ఎలా జరిగిందో గుర్తు రావడం లేదు. అట్లాగే రేణుకి, కృష్ణవేణికి మధ్య సంభాషణలో ఇంకా ఎందుకు ఉత్తరాలు ఏంటి అంటే, ఇక మాధవ్‌తో సంబంధం వదిలేస్తాను అనే కదా! కృష్ణవేణి అలా అన్నప్పుడు రేణు ఆశ్చర్యంగా ప్రశ్నించకుండా ఊరుకోవడం ఏమిటి? మొదట ఆమెతో విడాకులైపోతే అంతా చక్కబడుతుంది కదా! అప్పుడు అభ్యంతరం ఏంటి నీకు? విడాకుల కోసం కొంతకాలం పడితే పడుతుంది. ఉత్తరాలే మానేస్తానంటున్నావేంటి? అంటే మాధవ్‌ని మర్చిపోతావా? ఇప్పుడేం ఇబ్బంది వచ్చిందని ఇలాంటి నిర్ణయం అని రేణు ఎందుకు అడగదు? కృష్ణవేణిని గట్టిగా ప్రశ్నించకుండా, మరి అంతకన్నా ఏం చేస్తుందిలే, మాధవ్‌తో స్నేహం ఇంకా ఎలా కుదురుతుందిలే అన్నట్టు రేణు కూడా ఊరుకోవడం ఏమిటి? సోఫాలో అన్నయ్య పక్కన కూర్చున్నానన్న చోట, సోఫా అంటే నాకు ఎంత అసహ్యమో చిన్నప్పటి నుంచి. సోఫాను చూస్తే అక్కడ పెద్ద ఏనుగు నుంచున్నట్టో, పడుకున్నట్టో అనిపిస్తుంది. 2 సోఫాలుంటే 2 ఏనుగులు. ఈ కథ రాసిన కాలంలో సోఫాను ఎవరింట్లోనూ చూసుండను సినిమాల్లో తప్ప. ధనవంతుల ఇళ్లల్లో అవి ఉంటాయి కదా అని అట్లా రాసుంటాను. చెక్కతో ఉండే కుర్చీలు, వెదురు కుర్చీలు ఎంత నిరాడంబరంగా, ఎంత సౌకర్యంగా, ఎంత హాయిగా ఉంటాయి. సోఫా అన్న చోట కుర్చీ అని రాసి ఉంటే ఎంత బావుండేది. సినిమాల విద్య వల్లనే సోఫా అని రాసుంటాను. శ్యామసుందర్‌ని పరిచయం చేసినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు, అన్నగారి బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలికి అప్పటిదాకా తెలియకుండా ఉంటాడా? వాళ్ళు అంతకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే అన్నట్టు కథ ఉండాలి. తర్కించుకోవడము, అడుగడుగునా ప్రశ్నించుకోవడము తెలియకపోతే ఇట్లాంటి పొరపాట్లే జరుగుతాయి. మనసులో చాలా విచారం ఉండడం నిజమే అయితే, ఆ సమయంలో నవ్వలేరు. మౌనంగానూ, ముభావంగానూ మాత్రమే ఉంటారు. ఈ పుస్తకంతో నా పరువంతా పూర్తిగా పోయేలాగా ఉంది. ఇంతకు ముందు పోకుండా కాస్త మిగిలిందేమన్నా ఉంటే అది ఇప్పుడు తప్పకుండా పోతుంది. ఇంటికి వచ్చే అతిథుల్లో ముఖ్యమైన అతిథులు, ముఖ్యం కాని అతిథులు అనే తేడా ఉంటుందన్నమాట. ఇంతింత దుర్మార్గమైన భావాలతో పెరుగుతున్నాం. ముఖ్యం కాని వాళ్ళకి టీలు ఇవ్వాలంటే ఆ పని ఏ పని మనిషో ఇస్తుందా? ముఖ్యులకి, అతిథులకి ఇంటి వాళ్ళే ఇస్తారా? శ్యామసుందర్ అనే అతిథిని చాలా ముఖ్యుడు అని చెప్పడం ఇది. పెళ్లి గురించి చేసుకోవాలని లేకపోవడం సరే, తప్పించుకోవాలని లేదట. నేనొకటి తేల్చుకుంటే గదా అట. పెళ్లి చేసుకోవాలో లేదో తేల్చుకోలేకపోతుందట. ఇంతకీ ఈ పెళ్లి ప్రస్తావన వచ్చిందెప్పుడు? పరీక్షలయిపోయిన వారం 10 రోజులకి. పరీక్షలయిపోయాయని, తను సిద్ధంగా ఉన్నానని మాధవ్‌కి ఉత్తరం రాసేసింది. తర్వాత స్నేహితురాళ్ళ మందలింపుల వల్ల తేలింది మొదటి భార్యతో విడాకులైతే కానీ వెళ్ళవద్దని. ఆ సలహా నచ్చితే మొదట తన ప్రయాణం మానుకోవాలి. విడాకుల విషయం మీదే శ్రద్ధ పట్టాలి. అది జరగడం కోసమే ఎదురు చూడాలి.
అదే అతనితో మాట్లాడాలి. అంతేగాని ఇంకో వ్యక్తితో పెళ్ళికి మొగ్గడం ఏమిటి? తను ఇంక చదవనని చెప్పింది కాబట్టి పెద్దవాళ్ళు పెళ్లి సంగతెత్తారు. అందులో వాళ్ళ పొరపాటేమీ లేదు. వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని వెంటనే దానికి అనుకూలంగా మారడమా? మరి ఆమె గొప్ప ప్రేమ ఏమైంది? అతని దగ్గరికి వెంటనే వెళ్ళే ప్రయత్నం ఆపుకోవచ్చు కానీ, అతన్ని పూర్తిగా వదులుకోవాల్సిన అగత్యం ఏంటి? ఈ స్నేహితురాలిని చూసి రేణు ఆశ్చర్యపోవడం. ఆశ్చర్యపోవడం అయితే చేసింది గానీ, ఇదేంటి పెళ్ళిని వ్యతిరేకించాలని లేదా? ఎటూ తేల్చుకోలేవా? ఇన్నాళ్ళు చెప్పిన ప్రేమ సంగతేమైంది అని ఎందుకు అడగలేదు? చదువు మీద లేదు, పెళ్లి మీద లేదుట. చదువు మీద లేని మాట నిజమే కానీ, పెళ్లి మీద లేదనే మాట అబద్ధం. పెళ్లి మీద బాగా ఉంది. పెళ్లి మీద లేకపోవడం నిజమే అయితే, ఇప్పుడు పెళ్లి ఒద్దు అని చెప్పేదే. మాధవ్ దగ్గరికి వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు పెళ్ళెందుకు అంటే, పెళ్లి మీద ఉందని. ఈ శాంతగత్తి. మొత్తం కథకంతటికి పరమ చచ్చు పుచ్చు పాత్ర. ఇలాంటి స్నేహితురాలు మాటలు చెవినబట్టే స్నేహితురాలు ఎందుకు పనికిరాదు. తర్వాత శ్యామసుందర్ యోగ్యుడన్నప్పుడు, శ్యామసుందర్ యోగ్యుడో, అయోగ్యుడో తెలీదు కానీ, కృష్ణవేణి కన్నా పెళ్ళికి అయోగ్యులైన వాళ్ళెవ్వరూ ఉండరు. మరొకటి, కృష్ణవేణి పెళ్ళికి ఒప్పేసుకుంది. మాధవ్‌ని గాఢంగా ప్రేమించాననుకున్నా, అతను లేకపోతే జీవితమే లేదనుకున్న ప్రియురాలు కృష్ణవేణి. అతనికి తెలియకుండానే అతని దగ్గరికొచ్చేస్తానని అతనికి ఉత్తరం రాసిన 10 రోజుల్లోనే, వారం 10 రోజుల్లోనే అతనికి చేసిన వాగ్దానాలన్నీ ఎగరగొట్టి పెళ్ళికి ఒప్పేసుకుంది. ఆ పెళ్లి చేసుకోవడం తనకెంతో అత్యవసరమైనట్టు. మాధవరావుకి మొదటి భార్యతో విడాకులు జరిగితే తప్ప నువ్వు వెళ్ళకూడదు అని స్నేహితురాళ్ళు చెప్పినప్పుడు ఆమెకి ఈ సలహా నచ్చింది. వెంటనే ఆమె ఏం చేయాలి? అతనికి ఉత్తరం రాయాలి. ఇన్నాళ్ళు మనం విడాకుల విషయమే ఆలోచించలేదు. ఇప్పుడు మొదట అదే ఆలోచించాలి. అది జరిగిన తర్వాతే మనం కలవాలి. అప్పటిదాకా మనం ఇప్పట్లాగే ఉత్తరాలు రాసుకుంటూ ఉందాం అని అతనికి రాయాలి. అతను వెంటనే వస్తాడు, మాట్లాడతాడు. వెంటనే ఆ ప్రయత్నం మొదలెడతాడు అని చెప్తాడు. కృష్ణవేణి ప్రయాణం ఇంకా కొంతకాలం వాయిదా పడుతుంది. అంతకన్నా ఏం జరగదు. కానీ కృష్ణవేణి మాధవ్‌తో మాట్లాడకుండానే పెళ్ళికి సిద్ధమైపోయింది. ఆమె మీద పెద్దవాళ్ళ ఒత్తిడి ఏం లేదు. అన్నగారికి ముచ్చటేసి చెల్లెలికి పెళ్లి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నేను చేసుకోను అని చెల్లెలు చెప్పేస్తే ఆ పెళ్లి ప్రయత్నం శుభ్రంగా ఆగిపోతుంది. మాధవ్‌కి విడాకులు జరగకుండా అతని దగ్గరికి వెళ్ళడం కృష్ణవేణికి ఇష్టం లేకపోతే అది మానుకోవచ్చు. కానీ ప్రేమించని ఇంకో మనిషితో పెళ్ళేమిటి? అది ఎలా ఇష్టమైంది? తన అభ్యంతరం ఏమిటో ఆమె మాధవరావుకి చెప్పకుండానే, అతని అభిప్రాయం వినకుండానే అతని నుంచి దూరం అవ్వడానికి నిర్ణయించుకుంది. ఎంత నీతి లేని ప్రవర్తన ఇది! కృష్ణవేణి పాత్రని ఎందుకిలా చేశాను? కృష్ణవేణి నీతి లేని మనిషి అని చెప్పాలన్నదా ఈ కథా వస్తువు? కొంతమంది మనుషులు ఇట్లా ఉంటారు. వాళ్ళు కాలక్షేపం మాటలు మాట్లాడతారే కానీ, వాళ్ళ మాటలకి వాళ్ళు కట్టుబడరు. ప్రేమ సంగతి కూడా ఇంతే. అది కాలక్షేపమే కొందరికి అని చెప్పాలనుకున్నానా ఈ కథ ద్వారా? నిజానికి అలా చెప్పడానికి కృష్ణవేణి పాత్ర చక్కగా సరిపోతుంది. ప్రేమలో ఇలాంటి దగాలు మగవాళ్ళ వల్ల, ఆడవాళ్ళ వల్ల కూడా జరుగుతాయి కాబట్టి అది చెప్పదలిచానా? అది చెప్పడానికే ఈ పాత్రని ఇలా చేశానా? కాదు. అదే నిజమైతే కృష్ణవేణి చెడ్డ పాత్ర అవుతుంది. చెడ్డ పాత్ర పేరు కథకెలా పెడతాను? ఈ కథకి కృష్ణవేణి అని పేరు పెట్టాను కదా! కథకి మంచి పాత్ర పేరు పెడతాం కానీ, చెడ్డ పాత్ర పేరు పెట్టం కదా! కాబట్టి కృష్ణవేణిని చెడ్డ పాత్రగా చూపించాలన్నది నా అభిప్రాయం కాదు. మరి ఈ పాత్ర ఇలా ఎందుకుంది? కృష్ణవేణి మంచి పాత్ర అయితే మాధవ్‌కి దూరం కావాలని అనుకోకూడదు. అతని దగ్గరికి వెళ్ళకుండా తాత్కాలికంగా ఆగిన వేరే వ్యక్తితో పెళ్లి ప్రసక్తి అసలే ఉండకూడదు. కథ ప్రకారం ఆమెను చెడ్డ పాత్రగా చేసే అభిప్రాయం నాకు లేకపోయినా, ఆమె అంత తొందరగా పెళ్ళికి ఒప్పేసుకున్నట్టు ఎందుకు చేశాను? కృష్ణవేణి పాత్ర ఎందుకిలా తయారైంది? దీన్ని గురించి ఆలోచిస్తే ఈ నేరం అంతా వచ్చి నా నెత్తిన పడింది. కథ రాసే విధానంలో నా తప్పే బయటపడుతోంది. ఈ కథలో మొట్టమొదట ఏ సంఘటన ఉందో అది జ్ఞాపకం ఉందా? ఆ సంఘటనతోనే
కథ ప్రారంభించాలని నాకు చాలా ఆసక్తిగా ఉండేది. కొత్తగా పెళ్ళైన జంటలో భార్యకు వచ్చిన ఒక ఉత్తరం భర్త కోపానికి కారణం అవుతుంది. ఆ ఉత్తరంలో అన్ని ఆశీస్సులే, బోధనలే ఉన్నా, ఆ ఉత్తరం వల్ల భార్య ప్రేమ చరిత్ర ఒకటి ఉంది అనే సంగతి భర్తకి తెలిసిపోతుంది. ఆమె ఆ గదిలోకొచ్చేటప్పటికి ఆ ఉత్తరం కాగితాలు నేల మీద చిందరవందరగా ఎగురుతూ ఉంటాయి. భర్త కోపంగా తిరుగుతూ ఉంటాడు. తన ఉత్తరాన్ని డెస్క్‌లో ఉంచడం తప్ప వాటిని రహస్యంగా దాచుకోవాల్సిన అవసరం ఆమెకెప్పుడూ లేదు. వాటినెవరూ చూడరు. కానీ ఇప్పుడు భర్తగారు చూసేశాడు. ఆమె భయంతో నిలబడిపోయింది. అతను సూట్‌కేస్ సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆమె ఏదో అంది కానీ అతను ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి ఘట్టంతో కథ మొదలవ్వాలని నా కుతూహలం. ఆ ఘట్టంతో మొదలవ్వాలంటే కృష్ణవేణికి పెళ్ళయి తీరాలి. పెళ్లి జరగకపోతే నేల మీద ఆ కాగితాలు ఎగరడము, భర్త కోపంగా వెళ్ళిపోవడము, కృష్ణవేణి తన ప్రేమ చరిత్రనంతా ఉత్తరంగా రాయడం ప్రారంభించడము, మొత్తం కథ అంతా అనేక ఉత్తరాలతో, అనేక ప్రేమలేఖలతో సాగడము ఎలా జరుగుతుంది? ఆ ఘట్టంతోనే కథ ప్రారంభం అవ్వాలిగా మరి. కాబట్టి కథలో ప్రియురాలికి పెళ్ళైపోవాలి. అయితే ఆమెకు పెళ్ళైపోవడానికి బలమైన కారణం ఒకటి చూపించాలిగా. ఆ కారణం ఏమిటి? బలమైన కారణమే కాదు, బలహీనమైన కారణమైనా లేదిక్కడ. ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్ళకపోయినా చదువులోనే నిమగ్నమై కొంతకాలం ఎందుకు ఉండకూడదు? అలా ఉండకుండా ఆమె ప్రేమించిన వ్యక్తిని వదిలేయడానికో, ఇంకో వ్యక్తికి భార్యగా అవ్వడానికో సిద్ధపడిందంటే ఆమె ప్రేమ నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? ఆ ప్రియురాలి పాత్ర మంచి పాత్ర ఎలా అవుతుంది? ఆ ప్రశ్నలేవి అప్పుడు నాకు లేవు. నా కుతూహలం అంతా ఆ మొదటి ఘట్టాన్ని వర్ణించడం మీదే. కృష్ణవేణి పెళ్ళవ్వకపోతే ఆ మొదటి ఘట్టం ఎలా వస్తుంది? కాబట్టి కృష్ణవేణికి పెళ్ళైపోవాలి. మరి దానివల్ల కృష్ణవేణి పాత్ర చెడ్డ పాత్ర అవుతుంది కదా! అనే సందేహమే లేదప్పుడు. లేదా తర్వాత ఘట్టాల్లో ఆ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు ఎలాగైనా ఆమెకి సమర్థనగా రాయగలను అని అనుకున్నానేమో! అసలు ఆ విషయం మీద ఇంత ఆలోచన, ఇన్ని సందేహాలు, ఇంత తర్జన భర్జన అప్పుడు లేవు. కథా వస్తువు, పాత్రల ప్రవర్తనలు అంతా చక్కగా ఉన్నట్టే అనిపించింది ఈ కథలో మొదటి ఘట్టం మొదలుపెట్టినప్పుడు. ఒక యువకుడికి తను ఇల్లరికం వెళ్ళాలనే షరతు గురించి తెలియకుండానే పెళ్ళవ్వడము, ఆ భార్యాభర్తల మధ్య సామరస్యం లేకపోవడము ఇంతవరకు నిజంగా జరిగిందే. అప్పుడు నాకు నేనే చేతనైనట్టు ఊహించాను. ఒక కథని అల్లుకోవాలని ప్రయత్నించాను. ఆ భర్తకి భార్యతో సామరస్యం లేని కాలంలో ఆ యువకుడికి ఇంకో యువతితో పరిచయం కలిగి ప్రేమ ప్రారంభమైతే ఏమవుతుంది? అలా ఒక మంచి ప్రేమ కథ రాయాలనుకున్నాను. అయితే ప్రేమ కథ మంచిగానే ముగియాలంటే ఆ ఇద్దరే కలిసి జీవించే ముగింపు ఉండాలి కదా! అందులో ఒకరికి వేరే వ్యక్తితో పెళ్ళేమిటి? ఆ ప్రశ్నే అప్పుడు నాకు రాలేదు. కృష్ణవేణికి పెళ్లి జరగకపోతే మరి నా మొదటి ఘట్టం ఎటా జరగాలి? దాని మీద నాకు చాలా మోజు గదా! భర్తకి భార్య తన ప్రేమ చరిత్రని ఆనందంతో, విషాదంతో సుదీర్ఘంగా చెప్పుకుంటూ ఉత్తరం రాయాలి కదా! అందుకే కృష్ణవేణికి పెళ్ళైపోయింది మరి. ఇదంతా నాకు తర్కం చేతకాకపోవడం వల్ల, అసలు మంచి ప్రేమ అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటు. గాఢమైన ప్రేమని, అందులో ఒకరికి నిష్కారణంగా జరిగే పెళ్ళిని, రెంటిని సమర్థించడం ఎలా సాధ్యం? సాధ్యం కాదు. కథలో ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతుంది? వరసగా కృష్ణవేణి శోకాలే. పెళ్ళెందుకే? శోకాలెందుకే? అని అడిగిన వాళ్ళెవరూ లేరు. కృష్ణవేణి మాధవ్‌ని వదిలేయడం గానీ, అంత తొందరగా పెళ్లి చేసుకోవడం కానీ రేణుకి అస్సలు ఇష్టం లేదు. అలాంటప్పుడు రేణు కృష్ణవేణితో గట్టిగా, చాలా గట్టిగా, నిర్మొహమాటంగా వాదించాలి కదా! మాధవ్ లేకపోతే బతకలేనన్నావు. నీది గొప్ప ప్రేమ అన్నావు. అతనికి ఎన్నో చెప్పావు. ఇప్పుడింత అర్జెంటుగా పెళ్ళెందుకు? ప్రేమ ఒకడి మీద, పెళ్లి ఇంకొకడితోనా? ఇద్దరిని మోసం చేయడం కాదా ఇది? అసలు ఈ పెళ్లి గోలెందుకు? చదువు ఇష్టం లేకపోతే పోనీ ఇంట్లో కూర్చో. వంటలు నేర్చుకుంటూ, ముగ్గులు పెట్టుకుంటూ, లేసులు అల్లుకుంటూ ఉండిపో. అప్పటికి ఆ మాధవరావు విడాకుల గోల నుంచి బయటపడతాడు. అప్పటిదాకా ఉత్తరాలు రాసుకుంటూ గడుపు. ఆ తర్వాత పెద్దవాళ్ళకి కూడా చెప్పి పెళ్లి చేసుకోండి. ఎవరు కాదంటారు?
ఇప్పుడే ఇంకా అతనికి చెప్పకుండానే పెళ్ళేమిటి నీకు అని రేణు చెడామడా చివాట్లు పెట్టి వాదిస్తుందనుకుందాం. అప్పుడు కృష్ణవేణి పెళ్ళికెలా సిద్ధపడగలదు? ఆ పెళ్లి జరగకపోతే నా మొదటి ఘట్టం మాటేంటి? అదెలా జరగాలి? ఆ ఘట్టంతోనే కథ ప్రారంభం అవ్వాలంటే కృష్ణవేణికి పెళ్లి జరిగి తీరాలి. పెళ్ళికి ఆమె సిద్ధపడాలి. అదే జరగాలంటే ఆమెని ఎవరైనా గట్టిగా మందలించే, విమర్శించే ఘట్టాలు ఉండకూడదు. అయితే రేణు లాంటి స్నేహితురాలు మరీ పట్టనట్టు ఉండదు కాబట్టి ఆమె కొంచెంగా అడిగినట్టు ఇక నీ ఇష్టం నీది అని వదిలేసి ఊరుకున్నట్టు జరగాలి. అలాగే జరిగింది. కథలు రాయడంలో పొరపాట్లు రచయితల వల్లే జరిగినా ఆ ఫలితాలు పాత్రల్ని చుట్టుకుంటాయి. నేను చేసిన తప్పు వల్ల కృష్ణవేణి మీద చాలా విమర్శ వస్తుంది. పెళ్ళికేం కంగారొచ్చింది? మాధవ్‌తో మాట్లాడకుండానే విడాకుల గురించి అతనేం చెప్తాడో వినకుండానే అర్జెంటుగా పెళ్ళేమిటి అనే విమర్శ. అలాంటి స్థిరత్వం లేని పాత్రను ఏదో మంచి పాత్ర అయినట్టు ఆమె చుట్టూ కథ నడపడం ఏమిటి? ఆమె పేరు కథకి పెట్టడం ఏమిటి? అనే విమర్శ కథ రాసిన వ్యక్తి మీద కూడా వస్తుంది. రచయితలు పొరపాట్లు చేయకుండా ఉంటే పాత్రల్లో ఏది మంచిదో, ఏది చెడ్డదో, కథావస్తువు ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి సరైన సూచనలు ఉంటాయి. ఈ కథ చక్కగా ఉండాలంటే 2 మార్గాలున్నాయి. వాటిని ఈ కథ అంతా పూర్తయిన తర్వాత చెప్తాను. ఇక ఈ రచయిత్రిని మర్చిపోండి. కథనే చూడండి. విన్నందుకు ధన్యవాదాలు. ఇక్కడితో ముగిస్తున్నాను.